చూస్తే కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కూడా హాజరు కానున్నారు. రైట్, కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, రేపు పలు కీలక శాఖలపై సీఎం సమీక్ష జరపనున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్? శంకరి, రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం ఇదే కావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఈ సమీక్షకు సిద్ధం అవుతుంది. కీలక శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అదేవిధంగా వ్యవసాయం, సంక్షేమం, ఈ రెవెన్యూ వంటి కీలక విభాగాలపై కూడా ఆయన సమీక్ష చేస్తారు అని చెప్పి కూడా కలెక్టర్ల సమావేశ ఎజెండాలో పొందుపరిచారు. ఉదయం 10 గంటలకు CCLA జయలక్ష్మి ఈ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో ఆమె స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా నియమించిన కలెక్టర్లకు వివరించబోతూ ఉన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఎస్పీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై సమీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, లేకపోతే గతంలో లాగా భూ కబ్జాలు, రౌడీయిజం, సెటిల్మెంట్లు చేసినా సహించేది లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా ఇప్పటికే చెప్పారు. దీంతో పాటు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుండటంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మన్యం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో గంజాయి మొన్నటి వరకు కూడా విచ్చలవిడిగా లభ్యమైంది. వివిధ రాష్ట్రాలకు కూడా సరఫరా అయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉండటంతో ఇదంతా కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలోనే గంజాయి కి 100 రోజులకు సంబంధించి గంజాయి నిరోధానికి 100 రోజుల ప్రణాళికను రూపొందించారు. దీన్ని అమలుకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు గంజాయిని లభ్యం కాకుండా చేసేందుకు దీనికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకుందనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, శాఖాధిపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో పాటు ఆ జిల్లా కలెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు ఎస్పీలను కూడా పూర్తిగా మార్చి కొత్త వారిని నియమించింది. వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఎటువంటి అంశాలను ప్రాధాన్యతగా ఎంచుకుంటుంది, వాటిల్లో కలెక్టర్లు సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, జిల్లాలో పాలనకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు వంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్లకు వివరించి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగనుంది. అంతకు ముందు అయితే కలెక్టర్ల సమావేశం 2 రోజులు నిర్వహించాలని భావించారు, కానీ ఆ తర్వాత ఒక్క రోజుకే కుదించారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం లక్ష్యాలు ఏంటి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఇంప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. శంకరి.